లింగంనేని రమేష్ గారి కుమారుడు ఇనార్బిట్ మాల్లో పనిచేసే ఒక యువతిని నడి రోడ్లో గుద్ది చంపేయడం జరిగింది. యాక్సిడెంటల్గానే జరిగింది, కానీ అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎట్ ద సేమ్ టైం మన ఆంధ్రాలో ఇట్లాంటి యాక్సిడెంటల్గా జరిగిన కేసులు, అరెస్టులు, రాదాంతాలు, పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి మాటలు, ఇవన్నీ అక్కడ గుద్దిందేమో బైక్ మేము పోతూ ఒక వ్యక్తిని. ఎక్కడైనా గుద్దటం అనేది యాక్సిడెంటల్గా జరిగినప్పుడు మనం ఏమీ చేయలేము ఒక్కొక్కసారి, కానీ బాధ్యతాయుతంగానే డ్రైవింగ్ అనేది ఎవరైనా చేయాలి. అది పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్లో పనిచేసే భారతి అనే యువతిని ఇక్కడ లింగంనేని రమేష్ గారి కుమారుడు సంజీష్ అనే ఆ అబ్బాయి గుద్దటం జరిగింది. స్పోర్ట్స్ కార్. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనందరికీ తెలుసు. పైగా ఆ ఇనార్బిట్ మాల్ ఆ ఏరియాలో, ఐటీసీ కోహినూర్ ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఇతను ఆ ఏరియాలో కూడా స్పీడ్గా డ్రైవింగ్ చేసి, ర్యాష్ డ్రైవింగ్ చేసి గుద్దాడు. ఆ తర్వాత అయినా లింగంనేని రమేష్ గారు ఏ విధంగా ఉన్నాడు, అసలు ఎంత దారుణానికి జరిగింది కదా, కొంత మానవతా దృక్పథంతో ఏమన్నా ఆలోచించాడు అంటే నాకైతే ఎక్కడా కనపడలేదు. బహుశా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడా రాలా. నిన్న పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి జనసేన పార్టీ లెజిస్లేచర్ మీటింగో ఏదో పెట్టుకున్నాడు ఆయన. దాంట్లో ఆయన నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆర్టీవీ వాళ్ళు అఫీషియల్గా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది ఆర్టీవీ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ చదివితే నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఇదే లింగంనేని రమేష్ గారు, ఇదే జనసేన పార్టీ వారు, మీ మానవతావాదం ఒక సాధారణ యువతని గుద్దితే ఇటువంటి మానవతావాదం మీలో ఉందా అనిపించేటట్టు ఉండేది. అదేంటంటే ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడి యాక్సిడెంట్ కథనాన్ని ఆపమని ఆర్టీవీ ఎడిటర్కు ఫోన్ కాల్ చేసి అడ్వర్టైజ్ కంపెనీ నిర్వాహకులు మొత్తం మీడియాకి డబ్బులు ఇచ్చి వార్త రాకుండా మేనేజ్ చేసామని, మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తామని ఆఫర్. మిగతా మీడియా ఏం చేసినా ఆర్టీవీ మాత్రం సత్యాన్నే చూపిస్తుంది. ఓ యువతి రక్తం మడుగులో చేసిన ఆక్రందనను ఆర్టీవీ ప్రతిధ్వనిస్తుంది. ఇది అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లింగంనేని రమేష్ గారు ఈ ఆర్టీవీ ఎవరితో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే రవిప్రకాష్ గారిదే. ఆయనేమి సచ్చీలుడు అని నేను ఇక్కడేం మాట్లాడలే. రవిప్రకాష్ గారి గురించి ఏమి సచ్చీలుడు, ఆయన ఉత్తముడు అని కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ విధంగా మీడియాని ఏ విధంగా చేశాడో అందరికీ తెలుసు. కానీ ఆయన దాంట్లోనే ఈ పోస్ట్ వచ్చేసిందంటే ఇది ఏ స్థాయిలో ఎంతమందికి ఎంతెంత ఇచ్చారో అర్థమవుతూ ఉంది, ఎంత మీడియాని మేనేజ్ చేశారో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే నిజానికి ఇటువంటి ఘటన జరిగాక పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఆదేశాలు సిదిరి అప్పలరాజు ఘటనలోనో లేకపోతే ఇంకోటి వాళ్ళ దాంట్లో నీళ్ళ దాంట్లో కాదు, ముందు మీ పార్టీ వాళ్ళ దాంట్లో ఇవ్వండి. ఆడబిడ్డలకి రక్షణగా ఉంటామని చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మాట్లాడరు. నడి రోడ్లో ఆడబిడ్డ మీ ఎమ్మెల్యే తరపు మనుషులు మీ పార్టీ వాళ్ళు కొట్టినా కూడా రక్షణ లేదు. అసలు ఏందో ఎటో పోతుంది రాజకీయం, ఎటో దిశపోతున్నారు, ఏందో చేస్తూ ఉన్నారు, ఏదో తిప్పుతూ ఉన్నారు తప్పితే మీ పార్టీ మీ విధానాలు చూస్తుంటే జనాలందరూ క్లారిటీ అయితే వచ్చేసింది. మీ ఆలోచనలు ఇలాగే ఉంటే మీ పనితనం ఇలాగే ఉంటుంది. కానీ పైకేమో సినిమా డైలాగులు విపరీతం కొడతా ఉంటారు.